వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అనే ప్రచారం అయితే ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్పై సిట్ అధికారులతో విచారణ జరిపిస్తుంది. అయితే 2 నెలల నుంచి అధికారులు లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, అలాగే ఆయన సన్నిహితుడు చాణిక్యను, లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్రదారుడిగా భావిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరూ మా పాత్ర ఏమీ లేదు, ఇందులో మొత్తం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే కీలక పాత్ర, వారు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే సిట్ అధికారులకు వారు అన్నీ చెప్పారు కానీ ఆ రిమాండ్కి సంబంధించిన పేపర్లలో వారు సంతకాలు పెట్టలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. సిట్ అధికారుల ముందు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరూ మా పాత్ర ఏం లేదని అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం దీనికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే పాత్ర, డబ్బులన్నీ ఆయన దగ్గరికే వెళ్ళాయి, మేము ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, మాకు అరాకొరా డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులంతా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అనే విధంగా అరెస్ట్ అయిన నిందితులు చెప్పారనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అయితే వారు అవన్నీ చెప్పినప్పుడు సంబంధించిన రిపోర్టుపై ఎందుకు సంతకం పెట్టలేదు అనేది కూడా ఒక వాదన తెరపైకి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక కేసులో జైలుకు పంపించాలని ఉద్దేశంతో ఉంటారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడం అంటే అంత చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తే ఆయనకు ప్రజల్లో ఎక్కడ సానుభూతి వస్తుందోననే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజలు ఆయన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆ ప్రభావం 2029 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా మారుతుంది కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఆయనను జైలుకు పంపించాలి అని మాత్రం కూటమి ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడినట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు సమయం పడుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మన రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులతో పాటు బీజేపీ పెద్దలు కూడా అంగీకరించాలి. ఎందుకంటే బీజేపీ కూడా కూటమిలో భాగంగా ఉంది కాబట్టి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు అని వారు కానీ చెప్పారంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయంగా మారుతుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీరిద్దరూ వ్యవహరించారు. వీరిలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సిట్ అధికారులకు అందించబోతున్నారు. వారికి సంబంధించిన వివరాలు తెలపబోతున్నారు. ఆయన ఈ కేసు నుంచి బయటపడబోతున్నారు
అనే ప్రచారం ఒకటి సాగుతుంది. విజయసాయిరెడ్డి గారు వైసీపీలో లేరు, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కేసు నుంచి ఆయన బయటపడాలంటే వైసీపీ నేతలకు వ్యతిరేకంగా సిట్ అధికారులకు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రతి నెల 60 కోట్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సేకరించి ఆ డబ్బులను జగన్మోహన్ రెడ్డికి పంపించేవారు అనేది ముఖ్య ఆరోపణ. అలాగా 5 సంవత్సరాలు దాదాపు 3,000 కోట్లకు పైగా మద్యంలో కుంభకోణం జరిగింది అని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ పెద్దది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అయితే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. 2029 ఎన్నికల్లో తన అరెస్టును తనకు అనుకూలంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అనుకూలత వస్తే ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కొంచెం వెనకాడుతుంది. అయితే అరెస్ట్ చేయాలని మాత్రం గట్టిగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక బీజేపీ పెద్దలు కూడా ఒప్పుకుంటే కూటమి ప్రభుత్వం కూడా ఏమైతే అది కానీ అని ఆ నాయకులు భావిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది.